హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకోసం మంచి అప్డేట్ తీసుకొచ్చాను. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా మూవీ గురించి. ఓకే ఫ్రెండ్స్, టాపిక్లోకి తెలిపోతే వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే మీకైతే అర్థమవుతుంది. ఓకే, మరి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్టార్ దర్శకుడు అట్లీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ రాకాపై రోజు రోజుకు అంచనాలు పెరిగిపోతున్నాయి. భారతీయ సినిమా పరిశ్రమలో అత్యధిక ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా గురించి తాజా మరొక ఆసక్తికర సమాచారం వెలుగులోకి వచ్చింది. ఈ చిత్రాన్ని దాదాపు 1000 కోట్లు భారీ బడ్జెట్తో రూపొందుతున్నట్టు ప్రచారం జరుగుతుంది. అత్యాధునిక విజువల్స్తో అంతర్జాతీయ స్టూడియోలతో కలిసి చిత్రం బృందం పనిచేస్తున్న సమాచారం. ఈ చిత్రంలో బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ ప్రత్యేక పాత్రలు పోషిస్తున్నట్టు వార్తలు సినీ వర్గాలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఆయన కామియోకు సందర్భించిన చిత్రీకరణ ఇంకా ప్రారంభం కాలేదని తెలుస్తుంది. విదేశాల్లో నిర్వహించే ప్రత్యేక షూటింగ్ షెడ్యూల్లో షారూఖ్కు సంబంధించి సన్నివేశాలు చిత్రీకరించే అవకాశం ఉందంటున్నారు. ఈ విషయంపై చిత్రం నిర్మాణ సంస్థ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు. రాకా కథ 2 విభిన్న రకాల్లో సాగుతున్నట్లు సమాచారం. ఒక భాగం పురాణ వేద కాలాల్లో గురించి నేపథ్యంలో ఉంటుంది. మరొక భాగం ఆధునిక కాలంలో కొనసాగుతుందని తెలుస్తుంది. ఈ ప్రత్యేక కథనం అసలుకి సినిమాపై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెంచుతుంది. ఆధునిక కాలానికి సంబంధించి కథలో నటిస్తున్న సమాచారం. మరోవైపు చారిత్రక బాధల్లో దీపికా పదుకొనే కీలక పాత్ర పోషిస్తున్న సమాచారం జరుగుతుంది. అలాగే జాన్వీ కపూర్, రష్మిక మందన కూడా అదే టైం లైన్లో ముఖ్య పాత్రలో కనిపిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇతర నటీనటులు చందన్, వినోద్, జోష్, యోగి బాబు, పెమిన్ జాస్ట్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. విజయ్ సేతుపతి కూడా ఈ సినిమా ప్రాజెక్టులో భాగమవుతారనే ప్రచారం అప్పట్లో అల్లు అర్జున్, దీపికా పదుకొనే పేర్లని వినిపిస్తున్నప్పుడు పూర్తి తారాగణాన్ని చిత్ర బృందం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఈ చిత్రానికి సాయి అభిక్షం సంగీతం అందిస్తున్నారు. రాకా విడుదల తేదీ మేకర్ ఇంకా ప్రకటించలేదు. అయితే ఈ చిత్రం 2 భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు అన్నట్లు సమాచారం. భారీ బడ్జెట్ కావడంతో ఒకే సినిమాగా రిలీజ్ చేస్తే బ్రేక్ ఈవెంట్లో ఇబ్బందులు వస్తాయని అట్లీ భావిస్తున్నట్లు పార్ట్ 1, పార్ట్ 2 రిలీజ్ చేసి కేజీఎఫ్, పుష్ప, బాహుబలి 2 చిత్రాలు కూడా ఎక్కువ వసూలు సాధించింది నిర్మాతలు భావిస్తున్నారంట. వచ్చే ఏడాది సమ్మర్లో పార్ట్ 1 రిలీజ్ చేసే అవసరం ఉంటుంది అన్నట్టుగా వినిపిస్తుంది. మరుసటి ఏడాది పార్ట్ 2ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారంట. అయితే దీనిపై అధికారికంగా ప్రకటన అయితే ఇంకా రాలేదు. కానీ అట్లీ కాంబినేషన్లో వస్తున్న మన అల్లు అర్జున్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు అయితే చాలా అంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ సినిమాలో ప్రతి పోస్టర్ కూడా రిలీజ్ అవ్వడం చాలా వైరల్ అవుతుంది. ఈ సినిమా కోసం మీరు ఎంతమంది ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియోపై మీ స్పందన కూడా చెప్పండి. ఇంకా మంచి మంచి అప్డేట్స్ కూడా మన ఛానల్లో రావడానికి ఉన్నాయి. సో మీ లైక్, కామెంట్ ద్వారా మరి ఇంకొన్ని వీడియోస్ తీసుకురావడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ వాచింగ్ ఫ్రెండ్స్. బై బాయ్.